నాకు ఒకటి బాగా నచ్చింది, అంటే చాలా విషయాలు మీకు ఒకటి చెప్తున్నాను. మనం ఏమై ఉన్నాము అందరికీ తెలుసు, లోకానికి వెలుగు ఉప్పు, ఈ రెండు విషయాలు తెలుసు. ఉప్పుని ఒక మంచి ఉదాహరణ నాకు చాలా నచ్చింది, ఎప్పుడు వినలేదు, ఎక్కడా వినలేదు. నా ఎన్ని సంవత్సరాల సేవ జీవితంలో ఇది మొదటిసారి. అదేంటి, గుర్రం లోపల ఒక్క గుప్పెడు ఉప్పేస్తే అది ఆటోమేటిక్ గా చెరువు దగ్గరికి వెళ్తుంది, ఇంకా అది ఆగదు, కంపల్సరీ వెళ్తుంది. అలాగా మనల్ని ఎవరైనా కనెక్ట్ అయితే వాళ్ళు ఎలాగైనా దేవుడి కోసం బ్రతకాలని మంట వాళ్ళకి కలగాలి. సువార్తలని 5 అంటే 5 ఫింగర్ అంటే సువార్తి 5 ఇళ్ళని అంటే వాళ్ళకి ఎగ్జాంపుల్ గా చూపిస్తూ ఈరోజు ఎంతగా ఉన్నట్టు చెప్పొచ్చు. సార్ నేర్చుకోలేదు. మనం సువార్త చెప్పేటప్పుడు అవతల వ్యక్తి ఏంటంటే ఇంకొక సువార్త చెప్పేటప్పుడు వినేటట్లు ఉండాలి. మన సువార్త అంత బాగుండాలి అన్నమాట. ఎందుకంటే ఉప్పు వేసినట్టు మన మాట ఉండాలన్నారు కదా. మన సాక్ష్యం కూడా పదార్థాలు ఉప్పు వేస్తే ఎలా ఎంత రుచికరంగా ఉంటుందో అలాగే మన సాక్ష్యం కూడా అలా చెప్పాలి. ఆ విధంగా సువార్త ఎలా చెప్పాలనేది నేను ఇప్పుడు నేర్చుకున్నానండి. విత్తనం వేసినప్పుడు దున్ని రాయి అట్టుగా నాకైతే బాగా ఇష్టపడింది ఏంటంటే మన సాక్షులు చెప్పేటప్పుడు మనం గతం వరకు మనం చెప్పాలి తప్పనిసరి. అది చెప్పేటప్పుడే అవతల వ్యక్తి కూడా బాగా స్పందిస్తారు. మనం దేవుడు బాగా మనల్ని ఆశ్రయించాడు, గతాన్ని మనం మర్చిపోకూడదు. అది కంటిన్యూ చేసినప్పుడు అవతల వరకు మన తరాలు కూడా ఎంతో దేవుడు ఉంటుందని దీవించుకుంటున్నాం. సువార్త ప్రకటించడానికి వెళ్ళేటప్పుడు ఆయన ఆత్మ కోసం కనిపెట్టి ఆయన పంపించేటప్పుడు నేర్చుకుంటాం. సువార్త చెప్పే విషయంలో అంటే ఈరోజు సార్ ద్వారా 3 విషయాలు చక్కగా తెలియపరిచారంటే గతంలో వాళ్ళ జీవితం ఏ విధంగా ఉండేది, తర్వాత యేసు ప్రభు తెలుసుకున్న తర్వాత ఏ విధంగా ఉంది అనే విషయాలు చెప్పడం ద్వారా అనేకులు ఆకర్షితులవుతారనే విషయాలు. మనం ఫలించమని అక్కడ ఉండకపోకూడదు, మరి ఎక్కువగా ఫలించాలి. వెరీ గుడ్ పాయింట్, వెరీ గుడ్. అయితే నేను 2019 నుంచి కూడా నా సాక్ష్యాన్ని చాలా అంటే కొండ ప్రాంతాల్లో ఇక్కడ కూడా చాలా గ్రామాల్లో చెప్పడం జరిగింది. అయితే నా గతాన్ని నేను ఎప్పుడూ చెప్తాను. నేను 2 రూపాయలని రోజు నుంచి వచ్చి ఎప్పుడూ చెప్తాను. అలాగే దేవుడు మహిమపరిస్తే ఇంకా జ్ఞానం కలిగి ఇంకా నేర్చుకున్నాను సాక్ష్యాన్ని చెప్పడం. కానీ నా సాక్ష్యం చెప్పాలంటే అరగంట పెట్టేస్తుంది. ఇప్పుడు ఇంకా తగ్గించి చెప్పాలన్నది నేర్చుకున్నాను. ఓకే, ఒకసారి మరి ఈ రోజుని బట్టి ఇంకొకసారి దేవుడికి గట్టిగా థ్యాంక్స్ చెప్దామా? హల్లెలూయా.